వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎలక్షన్. దేవుని ఎన్నిక. ఎవరిని దేవుడు ఇంత ఆనందాన్ని కలగజేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యెహోవా విమోచించిన వారు. విమోచన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని రక్తం చేత మనం విమోచింపబడాలి. విమోచింపబడిన వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విమోచింపబడటం మానవ యోగ్యత మీద ఆధారపడలేదు. అది దేవుని ప్రేమ మీద, శాశ్వతమైన ఆయన ప్రణాళిక చొప్పున మనం విమోచింపబడుతున్నాము. దేవుడు ఎవరిని విమోచించాలనుకున్నాడో వారి కొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవరూ చెల్లించలేని విమోచన క్రయదానాన్ని యేసుక్రీస్తే చెల్లించి మనల్ని విమోచించాడు. ఈ ఎన్నిక చాలా గొప్పది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎక్సడస్, నిర్గమము లేదంటే ప్రయాణము. వారు ఎక్కడికి తిరిగి వస్తున్నారు అని రాయబడిందంటే, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. సియోనుకి తిరిగి వచ్చెదరు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి కనాను దేశంలోనికి వచ్చారు. మరలా వారు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథంలో తిరిగి వారు సియోనుకు తిరిగి వస్తారు అన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది పాపం నుండి, బానిసత్వం నుండి విడుదల పొందటానికి సాదృశ్యంగా ఉంది. సియోను మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. మనం కూడా పాపం నుండి, శాపం నుండి, అక్రమం నుండి, అవిధేయత నుండి విమోచింపబడి సియోనికి తిరిగి రావాలి అన్నది దేవుని వాగ్దానమై ఉన్నది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎగ్జాల్టేషన్. దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన ఔన్నత్యము, మన హృదయ ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనములో సంగీత నాదముతో అన్న మాట రాయబడతా వచ్చింది. సంగీత నాదము ఆరాధనకు సూచనగా ఉంది. విమోచింపబడిన వారు సియోనుకు తిరిగి వచ్చేవారు. వారి హృదయాల్లో ఆరాధన మొట్టమొదటి ప్రతిస్పందనగా ఉండాలి. ఆరాధనలో సంగీత సునాదాలు ఉండాలి అన్నది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విమోచన స్తోత్రాలతో, ఆరాధన హృదయముతో ప్రభువుని సమీపించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవర్ లాస్టింగ్ జాయ్. అది ఎలాంటిది అని అంటే, శాశ్వతమైన ఆనందము అని రాయబడింది. ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అని రాయబడింది. వారు సంతోష ఆనందము గలవారగుదురు. 2 మాటలు ఒకసారి రాయబడింది, సంతోషము ఆనందము గలవారగుదురు అని. భూమి మీద తాత్కాలికమైన ఆనందం ఒకరోజు ఉంటుంది, రెండో రోజు పోతుంది. కానీ విమోచనతో వచ్చిన ఆనందము, సియోనుకు తిరిగి వచ్చినప్పుడు వచ్చిన ఆనందము, సంగీత నాదాలతో ప్రభువును ఎదుర్కొన్నప్పుడు ఉన్న ఆనందము, అది ఎప్పుడు నిత్యము ఉండేది. ఆ ఆనందాన్ని ఎవరూ తీసేయలేరు. మన ఆనందము పరిస్థితులను బట్టి కలగలేదు, కానీ ప్రభువును బట్టే కలిగింది. మన ఆనందము దేవుని సన్నిధిలో నుండి వచ్చింది అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. కాబట్టి సియోనుకి తిరిగి వచ్చేంత వరకు విమోచింపబడిన మనము దేవుణ్ణి ఆరాధిస్తూ పరలోకానికి చేరాలి అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మరొకసారి మమ్మల్ని విమోచించారు, సియోనుకి మమ్మల్ని తీసుకొని వచ్చారు, నిత్యానందాన్ని మన జీవితాల్లో ఉంచారు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.